లోతులు నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆ లోతులు నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా. వేదాలు పొగడగలేని సర్వేశుని, సురలైనా చూడగలేని సర్వాత్మని. వేదాలు పొగడగలేని సర్వేశుని, సురలైనా చూడగలేని సర్వాత్మని. మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా. జపతప జ్ఞానాదులతోనైనా చేజిక్కించుకోగలమా. దైవం అనంతం ఆ లోతులు నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆ లోతులు నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేరు బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేరు బాబా పేరున మహితాత్ముడు. ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మేహర్ శ్రీగా ఆద్యుడు. దైవం అనంతం ఆ లోతులు నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆ లోతులు నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఇప్పుడు మెహర్ గారు ఒక 15 నిమిషాలు. Avatar Meher Baba ki jai. Of your own, you are free. Of your own, you have allowed yourself to be bound. ఉపాసిని మహారాజ్ మన బాబాజాను పరిచయానికి అప్లోడ్ చెప్తూ ఉండేవారు రెగ్యులర్గా. మనోనానికి సంబంధించిన విషయం కాబట్టి మనంతా మనం ఎవరో కడుతుంటే కూర్చున్నాం అన్నమాట, కట్టేసుకోండి అని. లేకపోతే మనమే కట్టేసుకున్నాం. అలౌడ్. ఇప్పుడు దాని నుంచి బయటపడడం గురించి ఇంక మన వల్ల అయితే అలా కాదు, ఎందుకంటే కట్టేసారు కదా, ఆల్రెడీ కట్టేసుకున్నాం మనం. ఎంతవరకు అంటే ఇంకా చిక్కు తీయడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ఇంకా గట్టిగా అయిపోతుంది. అది లూజ్ అవ్వడం సంగతి మర్చిపో. మామూలు తెలుసు అందరికీ చిక్కుముడి పడితే ఏమవుతుందో. ఇవాళ ఒక్కరోజు నువ్వు ఆపమనాల్సింది వాడిని. ఓకే దీని గురించి వచ్చిన తర్వాత బాబా మనోనాశ గురించి మనం డిస్కస్ చేద్దాం కొంచెం. చాలాసార్లు మనకు తెలుసు అనుకుంటున్నాము, అబ్సల్యూట్గా తెలియంది ఏదైనా ఉందంటే బాబా మొత్తం దాంట్లోపల మనోనాశ గురించి తెలియదు మనకి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, గని అడిగారు, నీ మనోనాశ గురించా మా మనోనాశ గురించా అని గొడవ అయిపోయింది దానికి. సో
బాబా ఎంత తెలివిగా ఆన్సర్ చెప్పారంటే దానికి ఆన్సర్ చెప్పలేదు అసలు. మీ గురించి చేశాను అది కూడా చెప్పలేదు ఆయన. అసలు అది టోటల్గా పూర్తిగా అర్థం కానటువంటి విషయం. మనకి ఎవరికి అర్థమవుతుంది అంటే కనుక అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప అందరికి కాదు, ఆయన అనుకున్న వాళ్ళకి తప్ప. దీని గురించి ప్లానింగ్ జరిగినప్పుడు ఎంతవరకు ప్లానింగ్ అంటే ఇక్కడ బాబా ఆ 16th నాడు స్టార్ట్ చేసేటప్పుడు దర్గాలో, తర్వాత ఆ కింద ఇంకో చోట గుడి దగ్గర ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రేయర్స్ చేసినప్పుడు సైమిల్టేనియస్గా ఇండియా మొత్తంలోకి గుడి, తర్వాత దర్గా, ఇంకా డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో పవిత్రమైన స్థలాలు అన్ని మతాలకు సంబంధించిన ప్రేయర్ చేయమన్నారు. గని గారిని ఏమో పూనా లోపల మసీదులో చేయమన్నారు. ముస్లిం జెంటల్మెన్ కదా ఆయన అండ్ ఫ్రెండ్. చేయమనేసరికి కొన్ని రోజుల ముందు ఆయన పోయారు. అసలు మా ఆయన వదలట్లేదు, ఇది ఏడిపించేస్తుంది. వాళ్ళు అల్లుడు చెప్పారట, అల్లుడు చేశారు ఆవిడ. సో ఇది అసలు టోటల్గా ఎంతవరకు చెప్పారంటే ఆ రోజునాడు మళ్ళీ నేను తిరిగి మీకు కనిపించకపోవచ్చు అన్నారు. ఉమెన్ మండలి మనం కృష్ణాపురం ముందు ఉంది కదా, ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారు బాబా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. చూశారు కదా కృష్ణాపురం ఇప్పుడు ఉంది, దాని ఆపోజిట్గా ఉన్నటువంటి నవాబ్ గారి ఇంట్లో. బయలుదేరేటప్పుడు మటుకు మిగతా వాళ్ళందరికీ ఏ విధంగా నవజీవనంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ మీకు కనిపించనని చెప్పి మిగతా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత గాడ్ డిటర్మిన్ స్టెప్ ఏదైతే నేను తీసుకుంటున్నానో, భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించినటువంటి ఆ అడుగు నేను వేయడానికి వస్తున్నాను. మళ్ళీ ఫిజికల్గా మీరు నన్ను చూస్తారో తెలియదు, ఎందుకంటే అంత ప్రెషర్ ఉంది దాని మీద, ఆ పని మీద. 15 రోజులు 16 రోజులు అనుకున్నారు. బాబా యాజ్ యూజువల్గా కంగారు. భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన వంటి మీద మొత్తం తినేదంతా పడిపోయేదట. ఎప్పుడు కూడా ఎప్పుడు కట్టుకుని తినాల్సి చిన్నపిల్లలాగే. సో ఈ కంగారు 9 రోజులను ఫినిష్ చేసుకుని ఇక్కడ చేయవలసిన పని నేను బాగా చేశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. కిందకి వెళ్ళిపోయి కొండమడి తిరిగి చూశారట. ఇలాగా చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారట. ఇక్కడ అంటే ఏం పని జరగాలో ఇక్కడ ఆ పని జరిగింది. ఈ మనోనాశ సంబంధించినటువంటి దీంట్లోని ఈ ఫేజ్లోని మనందరూ తెలిసిన నవజీవనం కార్యక్రమంలోనే. కాబట్టి నవజీవనాన్ని గుర్తు చేసుకోకుండా మనోనాశ గురించి చెప్పడానికి కాదు. మళ్ళీ దీని గురించి కంటిన్యూ చేస్తూ ఒకసారి ఇక్కడ మనకు సంబంధించినటువంటి మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఆయన, హైదరాబాద్లో ఉన్నారైనా దౌలత్ సింగ్ గురించి ఒకసారి డిస్కస్ చేసి, అందరికీ తెలిసిన కథ అయినా సరే ఖచ్చితంగా భాగవతుల కథ మళ్ళీ ఇంకోసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతే. బాబా మెహరాబాద్లో ఉన్నారు. ఆ రోజునాడు ఏదో మీటింగ్ పిలిచారు, దౌలత్ సింగ్ ఉన్నారు, మండలి వాడు అందరూ ఉన్నారు. అందరూ ఉన్న తర్వాత కొంచెం గ్యాప్ గురించి బయటకు వచ్చారు కొంతమంది. గని వచ్చి సిగరెట్ తాగుతున్నారు. గని అందరికి తెలుసు కదా స్టోరీ, సిగరెట్ ఒకటి తాగమంటే అది ఆపకుండా కంటిన్యూస్గా అది. సో ఆ స్టైల్ జెంటిల్మెన్ వాజ్ టేకింగ్ బయటకి తీసుకుంటున్నారు. ఈ రుచి బయటకు వచ్చారు. దౌలత్ సింగ్ కూడా బయటకు వచ్చారు. ఆ సందర్భంలో ఆయన కూడా ఉన్నారు, సర్దార్జీ ఆయన. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన బాబా అదే సమయంలో బయటకు వచ్చారు. ఆయన వీళ్ళేదో మాట్లాడుకుంటుంటే బాబా ఆల్సో వాక్డ్ అవుట్. గని నోట్లోంచి సిగరెట్ తీసుకొచ్చి ఆయన నోట్లో పెట్టారు, దౌలత్ సింగ్ నోట్లో. సర్దార్జీ తాగరు, సిగరెట్ తాగరు, ఆయన నోట్లో పెట్టారు. ఆయన సిగరెట్ తీసుకున్నారు. తీసుకున్న వెంటనే ఐ నో యూ విల్ నాట్ ఫెయిల్ అన్నారు. అదే అతని లెవెల్. ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పుడు కూడా అసలు ఫెయిల్ చేసేదే లేదు, అసలు నేను చెప్పింది నేనేమనుకున్నా పని చేస్తావు నువ్వు అని చెప్పి. ఈ రుచి మాటలో చెప్పాలంటే ఆయన గురించి అసలు మేమందరం నవజీవనంలో బాబాతో పాటు ఉన్నాం కాబట్టి మేము ఎంజాయ్ చేసామని చెప్పాలి. అందరూ బయట నుంచి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే బాబా ఉన్నారు మాతో పాటు కంటిన్యూస్గా. ఇట్ వాజ్ ఎ గిఫ్ట్. అసలు కాన్స్టెంట్గా అసలు తెలుసు అసలు. ఆ తర్వాత ఇంకో మాట ఏం చెప్పారంటే, బాబా మెరికల్ చేయడం మిగతా లైఫ్లో ఎప్పుడు నేను చూడలేదు, కానీ డ్యూరింగ్ టైం ప్రతిరోజు మెరికల్ అని. ఆవిడెవరో భోజనానికి అడుక్కోవడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏం లేదు, ఆగమ్మ నువ్వు కూర్చొని చెప్పి ఆవిడ ఇంకో ఇంట్లో అడుక్కుని తీసుకొచ్చి వంట చేసి పెట్టారు. ఇస్ ఇట్ నాట్ ఎ మెరికల్? మేము 16 మంది ఉన్నాము, 29 మంది ఉన్నాము, 20 మంది ఉన్నాము. మాకు ఫస్ట్ క్లాస్లో ఇక్కడి నుంచి ఇన్ని టికెట్లు కావాలి. ఎవరినో అడగడానికి వెళ్ళి ఆయన టేబుల్లోకి వెళ్ళి ఆయన వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళి డబ్బులు ఇస్తా అంటే కుదరదు. మళ్ళీ అది ఇంకో లెవెల్ ఏంటంటే అసలు టికెట్లు కొనమని చెప్పడం ఇన్స్ట్రక్షనే. దట్స్ ఇట్. హీ వాజ్ రెడీ. డబ్బులు తీసుకొచ్చి ఎంత కావాలంటే కనుక నో మీరు టికెట్ కొని పట్టండి, మేము అక్కడికి వస్తాం, మీరు నిలబడండి, ట్రైన్కి వచ్చి అందించాలి. ఇవన్నీ కూడా ఎట్లయిపోతాయి అసలు. దట్స్ వాట్ ఈజ్ సెస్. కానీ ఈయన విషయంలో మటుకు మేమందరం కూడా మనం నవజీవనం కంటిన్యూ చేస్తే కానీ ఈయన మనం చేసినట్టుగా ఎవరు చేయలేదు. వన్ ఆఫ్ ది కండిషన్స్ మనకందరికి తెలుసు. ఆ కండిషన్ ఏంటంటే ఏడుపు మేము పెట్టుకుని ఉండకూడదు జీవితంలో.
మనోనాశలో అసలు క్వశ్చన్ లేదు. మనోనాశ అసలు పెట్టుకోకూడదు, ఎప్పుడు మామూలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఇంకా కండిషన్ ఏంటంటే మనసులో కూడా అనుకోకూడదు, నా కూతురు ఇలా ఉంది, నాకు ఈ కార్యక్రమాలు నా కొడుకు ఇలా ఉన్నాడు, అది కూడా మనసులో కూడా ఉంది. ఇది రూల్. రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేచారు, పొద్దున్న వాడిని పిలవమన్నారు దౌలత్ సింగ్ని. దౌలత్ సింగ్ రాత్రి బయట పడుకోలేదైనా, పిలవమన్నారు. బాబా సర్వజ్ఞుడు, ఆ స్టోరీ మనకు తెలుసు. పిలిచిన తర్వాత దౌలత్ సింగ్ని అడిగితే ఏం ఆలోచించామన్నారు. ఏం లేదు బాబా అన్నారు. కుదరదు చెప్పమన్నారు. నెక్స్ట్ డే కూతురు పెళ్ళట. అది బాధపడుతుంది కదా నేను లేకపోతే అని చెప్పి ఆయన బాధపడ్డారు. అంతే, ఈ వాజ్ డిస్మిస్డ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. డబ్బా పట్టుకోమన్నారు, వెళ్ళిపోమన్నారు, వెళ్ళి పంపించారు. ఇంకా ఏడుపు ఒకటి కాదు, ఏడ్చారు. ఆయన చూసి మిగతా వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఆబ్వియస్లీ లైక్ జస్ట్ థ్రోన్ అవే, దట్స్ ఇట్. యూ కాంట్ ఈవెన్ థింక్, యూ షుడ్ నాట్ ఫీల్ సారో ఈవెన్ ఇన్వర్డ్లీ ఆల్సో. He was just worrying about his daughter. She would be missing him because her marriage is there on that day. Tomorrow or day after tomorrow, next week. Now you get out. As simple as that. బయట పంపించేసేసారు. ఆ డబ్బా తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన ఏడుస్తుంటే అప్పుడు చెప్పారు, ఒక పని చేయి, ఈ నవజీవనం అక్కడ కంటిన్యూ చేయమన్నారు. అది వచ్చింది ప్రాణానికి. ఆయన సికింద్రాబాద్లో మంచి ప్రాక్టీషనర్, డాక్టర్ అయినా, బేసికల్ మెడికల్ డాక్టర్. ఆ ఊరు లోపల అక్కడ మామూలు ప్రాక్టీస్ కాదు. ఆ తర్వాత సర్దార్జీలు అడుక్కోవడం ఎప్పుడు చూడలేదు మీరు, ఎవరు అడుక్కోరు, దే డై. అందుగురించి లంగల్ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ కమ్యూనిటీలో. అసలు అంతే తప్ప అసలు అడుక్కునే ప్రశ్న లేదు. నవజీవనంలో ఫస్ట్ కండిషన్ అంటే అడుక్కుని తినాలి. కూతురు పెళ్ళి, ఈయన అడుక్కోవడం బయటకు వెళ్ళిపోయారు. ఫ్యామిలీ ఏం చేస్తారు, త్రో దెమ్ అవుట్. ఫ్యామిలీ తలబడి వీడికి పిచ్చెక్కిపోయింది, వెళ్ళి వచ్చాడని చెప్పేసి. సో బట్ హీ డిడ్ దట్ ఆల్ దోస్ థింగ్స్. ఒకరోజు సాతారాలు ఉండగా ఎవరు కూర్చున్నారు చూడమంటే ఎవరు లేరు బాబా అన్నట్టు మళ్ళీ చూడమన్నారు. చూస్తే దౌలత్ సింగ్ కూర్చున్నాడు అక్కడ దూరంగా ఒక గట్టు మీద. ఆయనకి తెలియదానికి బాబా ఇక్కడ ఉన్నారని కూడా. అలా తిరుగుతూ అడుక్కుంటే అటు వచ్చాడు. బాబా పిలిచారు. పిలిచిన తర్వాత ఇంకా ఇట్ వాజ్ ఏ గ్రేట్ రీయూనియన్. పీపుల్ సే దట్ షుడ్ బి సీన్. అసలు బాబానే అని అంటే ప్రేమికుడు ప్రియుడు కలవడం అంటే అసలు అది ఆ సీన్ మటుకు వీ షుడ్ సీ దట్స్ ఇట్ టు బిలీవ్ దట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ రోజున చెప్పారట, నేను నీ దగ్గరికి వస్తానన్నట. ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇంటికి వచ్చారు. మళ్ళీ మామూలు ప్రాక్టీస్లో ఉన్నారు. ఒకరోజు సడన్గా బాబా ఎక్కడెక్కడ దగ్గరికి వచ్చారట. నౌ లెటస్ మూవ్, లెటస్ వెళ్ళిపోతాం అని చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దట్ వాజ్ అగైన్ టు బి సీన్ అంటున్నారు మళ్ళీ ఏ రిచ్. ఫస్ట్ టైం చూడాల్సిందే, మళ్ళీ ఇప్పుడు కూడా కలవడం. ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ బాబా వస్తాడు ఇంటికి. తలుపు కొట్టి ఇంటికి వచ్చేసి యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దట్ ఈస్ వాట్ హీ కీప్స్ ప్రామిస్. అసలు మనం మర్చిపోకలు, ఈ ప్రామిస్ చేశారు, ప్రామిస్ ఉంటుంది అంతే. ఇంకా మనోనాష్కి వచ్చేస్తే ఇక్కడ మనోనాష్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు పైకి. ఎక్కడికి? మెహరాబాద్కి. దారిలో డైరెక్ట్గా మనం అనుకుంటే మెహరాజాద్ వెళ్ళిపోయారంటే టక్ డైరెక్ట్గా వెళ్ళిపోతే జస్ట్ 500 కిలోమీటర్స్, ఇంకో 200 కిలోమీటర్స్ చుట్టూ తిరిగి వెళ్ళారు. ఈ ఊరు ఆ ఊరు తీసుకెళ్ళి, అంటే వెళ్ళడం అంటే కనుక భగవంతుడు వచ్చిన ప్రతిసారి జరిగేటువంటి పని ఏంటంటే ఆయన యొక్క స్పర్శ ఆ నేలకి ఇవ్వాలి. మనం కెప్ట్ ఆన్ టెల్లింగ్ దట్. మెహరాబాద్లో ఎందుకంటే అంటే కనుక మెహరాబాద్లో ఆయన సమాధి ఉంది 1 పాయింట్. అది కాకుండా కూడా బాబా రోజు 2 గంటలు 3 గంటలు నడుచుకుంటూ వాళ్ళు తిరుగుతుండేవారట. మనసారి మాకు ఎందుకు బాబా ఇలా తిరుగుతున్న ఎండలోని, పని ఉంటే పోనీ కిందకి వెళ్ళో పైకి వచ్చావు, ఉత్తిని తిరుగుతున్నావు అంటే కొన్ని రోజుల తర్వాత జనాలు ఎంతమంది వస్తారంటే ఎక్కడ దండం పెట్టుకుంటారో కూడా తెలీదు. అందు గురించి ఆ నేలంతా కూడా పవిత్రం చేస్తున్నాను. అలాంటి నేల ఇది. మనం కూడా కూర్చున్నాం ఇక్కడ. సో సత్యనారాయణ చెప్తారు కదా, ప్రసాదం మీద చేయబడితే వేలు పెడితే సరిపోతుందని, కిందకి ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా ప్రసాదం. అన్నింటినీ ముట్టుకోకర్లేదు. దట్స్ దట్. ఆయన కళ్ళు పడితేనే సరిపోయింది. సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ అందరికీ ఆ భాగ్యాన్ని కలిగిస్తూ వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడికి మెహరాబాద్కి వెళ్ళారు. మెహరాజాద్కి వెళ్ళినప్పుడు ఆ మసీద్ స్టోరీ మనకు తెలుసు. అక్కడ కూడా దాంట్లో కూడా ఆయన కూడా తప్పు చేసినా కానీ మొహమ్మద్ ఉమ్మేసుకుని కొట్టించుకున్నారు. ఎందుకంటే ఆ పావురం రాత్రి డిస్టర్బ్ చేసింది, దాన్ని అదిలించమన్నారు, చంపేమని లేదు. పావురం పడుకుంటే డిస్టర్బ్ చేస్తుంది అది పైన. పాడుపడిన మసీద్ అది, అక్కడ మసీదులు ఎవరు లేరు. అది డిస్టర్బ్ చేయమన్నారు. డిస్టర్బ్ చేస్తే మరి ఆబ్వియస్లీ వీళ్ళు ఏమైనా చేయగలరు కదా మండలి వాళ్ళు. ఆర్డర్ అది ఎక్కడున్నా సరే దాన్ని పంపించారు. పొద్దున్న అలా చేయకూడదు కదా, నేను చేశాను కదా. ఈ హాజ్ ఆల్సో టుక్ దట్. అంటే జీవించి మనకు డెమో చేసి చూపించారు న్యూ లైఫ్ గురించి. ఆ విషయం గురించి మనం ఇంకొకసారి చేసుకుంటే కనుక ఒక ట్రైన్ నడుస్తుంది, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము.
మనం ఇక్కడి నుంచి మెహరాబాద్ వెళ్ళాలంటే కనుక ఒక ట్రైన్ ఉంటుంది, దాన్ని బుక్ చేసుకోవాలి. అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టేశారు బాబా. నవజీవనం అన్నటువంటి ట్రైన్ ఆల్రెడీ చేసేసారు. ఆ ట్రైన్ కనుక మీరు ఎక్కితే, ఎప్పుడు ఎక్కితే అప్పుడు బాబా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. మనం సిన్సియర్గా ఉన్నామా, నా ఫ్యామిలీతో ఉన్నానా, అది వేరే మాట. నా కనుక వెళ్ళాలి అనుకుంటే కనుక పెద్ద ఆలోచన చేయక్కర్లేదు. అలాంటి ఫ్రీడము, అలాంటి కెపాసిటీ, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. ఈసారి వెళ్ళిపోవడం కాదు, ఈసారి చెప్పారు. ప్రతిసారి క్రియేట్ చేసి ఉండొచ్చు, ఈసారి చెప్పారు ఆ ట్రైన్ ఎక్కాలి, నవజీవనం అనే ట్రైన్ ఎక్కాలి. నేను లేకపోయినా, ఎవరు పాటించకపోయినా నవజీవనం అనేది కంటిన్యూ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే, ఆ ట్రైన్లో బాబా చెప్పిన కండిషన్స్లో ఏది ఫాలో చేస్తే రైట్, యు ఆర్ ఆన్ బోర్డ్. నవజీవనంగా ఉన్నటువంటి కండిషన్స్ మనం ప్రతిసారి కూడా రోజు గుర్తు చేసుకోవాల్సిన కండిషన్సే. చాలా ఇంపార్టెంట్ విషయం. అసలు హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, దేని మీద ఆధారపడేది లేదు, దేని గురించి పట్టించుకునేది లేదు, ఇంక ఇది వస్తుందని లేనే లేదు అసలు. అది ఫస్ట్ కండిషన్. సరే, మిగతా కండిషన్స్ ఇందాక చెప్పాక ఇంకో కండిషను, ఏడుపం పెట్టి ఉండకూడదు అసలు జీవితంలో ఏది జరుగుతున్నా కానీ. అది తప్ప అది కంటిన్యూస్గా ఏది తరిగినా కానీ. ఎందుకంటే మన మనిషి గురించి, నీ గురించి ప్లాన్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్ మనం వదిలేసేసి డాన్స్ చేస్తే కనుక అసలు ఆయన నమ్మట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు. రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొండ మీద జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ తంబిహిల్కి వెళ్ళారు. ఇక్కడ ఈ కొండ, అక్కడ ఆ కొండ. ఆ కొండ మీద డైరెక్ట్గా చిన్న షెడ్ వేయించారు. ఆ షెడ్ మామూలు గాలి ఉండదు. ఇప్పుడైతే తగ్గింది, కానీ అప్పుడైతే వెళ్తే పడిపోయే లెవెల్లో ఆ చిన్న 2 రేకుల షెడ్ వేశారు. ఈ రుచి మాటలు చెప్పాలంటే కుక్క బతుకు అయిపోయింది మా నలుగురిది. అక్కడ ఉండడం అసలు మామూలు భయంకరంగా అయిపోయింది. వారం రోజులు ఎంతో ఉన్నారు అసలు అక్కడ. ఆ తిండి ఎవరో తీసుకొచ్చి పెట్టేవారు. ఇంకోటి ఏదో మొత్తానికి ఇంకా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉపాసనలో పెట్టారు. కుక్క బతుకుతో కంపేర్ చేయొచ్చు మా జీవితాన్ని. ఆ 4 రోజులు అట్లీస్ట్, మిగతా కాదు, అంత భయంకరమైంది. ఆ సందర్భంగానే బాబా కర్మకాండ సంబంధించినటువంటి ఎవ్వరూ చేయక్కర్లేదు మానవాళి, దాని సంగతి నేను చేసేసాను అని చెప్పేశారు. చేసి ఆ పౌడర్ చేసి దాచిపెట్టారు. ఇప్పుడు చేసి ఓ బాటిల్లో పెట్టారు. ఆ బాటిల్ ఎవరు తీయొద్దన్నారు. అది దాచిపెట్టారు మెహరాబాద్లో సేఫ్లీ కస్టడీలో. బట్ స్టిల్ అంటే మనం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి ఇన్ని బూన్స్, ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. నీకు భగవంతుడే కావాలా, ఎక్కువ ట్రైన్ ఎక్కువ రెడీగా ఉంది. టికెట్ కొనాలి కదా, దానికి కావాల్సినటువంటి టికెట్స్ ఉన్నాయి, 4-5 టికెట్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ ఎక్కేసుకొని వస్తే వెళ్ళిపోయింది. రెడీ, ట్రైన్ ఈజ్ రెడీ. అండ్ రిజర్వేషన్ చేసుకోక్కర్లేదు. ఏంటి సార్ గిరిరా సార్, రిజర్వేషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు మనకి. మెహరాబాద్ రేపు పొద్దున్న వెళ్తున్నాం కదా, నెక్స్ట్ వీకెండ్కి మళ్ళీ చిన్న ప్రోగ్రామ్ ఉంది, మొక్కలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఫ్రైడే టు సండే 3 days. జూన్లో మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఎవరైతే వీలైతే వాళ్ళు వస్తే కనుక ఒక పార్ట్ ఆఫ్ దట్ మొక్కలు పాతే కార్యక్రమం పెట్టాం. రైట్. అది అయిపోయిన తర్వాత, దాని తర్వాత కిందకు వచ్చిన తర్వాత బాబా చెప్పింది మళ్ళీ సెక్లూజన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత జరిగినటువంటి బర్త్డేనే దిస్ ఈజ్ మై ఫస్ట్ బర్త్డే అన్నారు బాబా. ఇది 51లో చెప్పినటువంటిది నా మొదటి బర్త్డే అన్నారు. మరి ఆ తర్వాత మనకు తెలిసినట్టు బాబా జీవితంలో ఉంటే, ఆ తర్వాత వెస్ట్కి వెళ్ళారు, తర్వాత ఈస్ట్కి వచ్చారు. మొత్తం అంతా బాబా దర్శన ప్రోగ్రామ్స్ మామూలుగా ఇవ్వలేదు అసలు. అందరికీ ఫైర్ అంటించారు మొత్తం అంతా. 51 నుంచి తిరిగి అమీర్పూర్ వెళ్ళారు, వెస్ట్కి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు మొత్తం. తర్వాత మళ్ళీ సెక్లూజన్ అని చెప్పి మళ్ళీ మాయమైపోయారు. ఎందుకు మాయమైపోయి బాబా అంటే కనుక మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అసలు చెప్పడానికి ఆయనకి లిమిట్ ఏమన్నానికి. నేను బాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా బతుకుతారా, దానికి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఫిజికల్గా అలవాటు అయిపోయింది మనకు. కాదు, లేకుండా కూడా ఆయనతో కనెక్టివిటీ. ఇవాళ మన పరిస్థితి ఏమవుతుంది, లేకుండా కూడా ఆయనతో కనెక్టివిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చలో, అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకా టైం ఉందా? ఓకే, అయితే 2 స్టోరీస్ మిగిలిపోయి. అదేంటి పెరిగింది అంతే సార్. ఓకే, ట్రైన్ లేట్ అయింది ఇక్కడ. ఇవ్వని జ్యూస్ లేవా? జ్యూసులు ఉన్నట్టునే కదా. సరే, ఈ కంటిన్యూటీలో చూస్తే కనుక మనోనాకు సంబంధించినటువంటిది కనుక మనం డిస్కస్ చేస్తే, నవజీవనంలో నెక్స్ట్ జరిగినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది విషయం ఏంటంటే కనుక, వాళ్ళ జీవితంలో ఇలా కూడా ఇంత సరళంగా కూడా జీవించవచ్చా. మీకు నాకున్న విషయం ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, అక్కడ ఇల్లు ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి చూడాల్సింది. అసలు ఏమీ అక్కర్లేకుండా జీవించేటువంటి జీవన విధానం చూపించేశారు ఆయన జీవించి ఎంత సహజంగా ఉన్నారంటే, ఎక్కడ మిరకల్స్ చేయలేదని చెప్పారు. ఆ రోజునాడు ఒక ఊరు బయట నిలబడ్డారట.
జనరల్గా చేసేది ఏంటంటే ఈ నవజీవనం తిరుగుతూ దగ్గర ఉన్నటువంటి విలేజ్కి వెళ్ళడము, ఆ విలేజ్ ఇంకొక 2 ఫలాంగ్లో 2 కిలోమీటర్ల దూరం ఉంటే అక్కడ ఆగిపోవడము. ఆగిపోయి అక్కడ ఏమైనా తోట ఉంటే, ఇప్పటికి ఫెన్సింగ్ కట్టేసి లేవు మామిడి చెట్ల తోటలకి, ఎవరైనా పోయి కూర్చునేవారు. ఆ తోటల దగ్గర అక్కడ ఉండడము. అక్కడ ఉండిన తర్వాత వీళ్ళకి ఈ టీం అంతా చూసేసరికి ఆ ఊర్లో వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేవారు, అట్రాక్ట్ అయిపోయారు. బాబా ఉన్నారు కాబట్టి అట్రాక్ట్ అయిపోయారు. అది కాకుండా వింతగా ఉండేది, ఇంతమంది జనాలు ఏంటి, వీళ్ళేంటి, వాళ్ళేంటి, వీళ్ళతో పాటు జంతువులు కూడా కదా. ఆ జంతువులు కార్వాన్ కదా, పెద్ద కార్వాను. ఆ కార్వాన్ ఈ ప్రాసెస్ ఏంటని చెప్పేసి అర్థమయ్యేది కాదు. అందరూ వచ్చేసేవారు, క్యూరియస్ వచ్చేసేసి ఆ అట్మాస్ఫియర్కి. కొంతమంది స్టార్టెడ్ డాన్సింగ్. నార్త్ ఇండియాలో కల్చర్ బేసికల్గా చార్జ్ అయిపోయి దేవర్ స్టార్టెడ్ డాన్సింగ్. చేసేసరికి ఒక పెద్దవాడు 50 years ఆవిడ, ఐ ఆల్సో వాంట్ టు డాన్స్ అంది. ఆవిడకి మోకాళ్ళు లేవు పాపం. బాబా నేను కూడా డాన్స్ చేస్తాను. మోకాళ్ళు లేకపోతే ఆ పెండుని పిల్లు అన్నట్ట. సారీ, పాద్రిని పిల్లలు అన్నారు. పాద్రి హోమియోపతి మెడిసిన్ ఇచ్చేది. ఆయన పిల్లలు అన్నారు. ఆయన పిలుచుకొచ్చిన తర్వాత ఈ పాపం డ్యాన్స్ చేస్తుంటా, మందు ఏమైనా ఇస్తావా? ఆయన క్యాలిక్యులేట్ చేసేసి మందు ఇచ్చారు. మందు తాగింది, మళ్ళీ డ్యాన్స్ చేసేసింది. ఇది సహజంగా ఉండేవాడంటే అసలు అబ్సల్యూట్గా చేసే డ్యాన్స్ ఏమంటే ఆయన మాటే వేదం అసలు. అది అసలు స్టోరీయే కాదు అసలు. సహజంగా ఉండడానికి ఏదైతే ఉండాలో అందు గురించి మనం కూడా మన జీవితంలో సహజంగా ఉండడానికి చేయాలి తప్ప మేమందరం మెహర్ బాబా వాళ్ళు అండి మాకన్నీ కాదండి, ఇది కుదరదు అసలు. మనం కూడా టోటల్గా సహజంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఏది ఫ్రీ కాదు ఇక్కడ. సంతోషంగా ఉండాలంటే కూడా కష్టపడాల్సిందే. నువ్వు హ్యాపీగా ఉండడం గురించి కష్టపడాల్సిందే. ఇట్ డజంట్ హ్యాపీ, దట్స్ ఆల్సో నాట్ ఫ్రీ గుడ్. ఇంకా బాబా దగ్గరికి వచ్చి బాబా చెప్పినట్టుగా జీవితాన్ని గడపాలి అంటే కనుక ఇప్పుడు బాబా లేరు కదా. ఇప్పుడు మా సంగతి ఏంటి? ఇది స్పిరిచువల్ ట్రైనింగ్లో డిస్కస్ చేస్తున్నారు మెహరాబాద్లో. బాబా చెప్పారు, ట్రస్ట్ డీడ్లో ఉంది స్పిరిచువల్ ట్రైనింగ్ గురించి. ఆ ట్రైనింగ్ గురించి అంటే ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి? స్పిరిచువల్ ట్రైనింగ్ ఎవరు ఇవ్వగలరు? ఆయన తప్ప. ఆల్రెడీ మనకి ఇచ్చేసారు, మై విష్ ఇచ్చేసారు. అంతకంటే వేదం లేదు అసలు. నీ జీవితాన్ని నువ్వు చాలా సరళంగా గడపమని ఆ మై విష్ మనం రోజు పొద్దున్న చదవాల్సిందే. అది ఎంతో కొంత ఏదో రోజు నాడు గుర్తుకొస్తే కనుక మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, రైట్ ఈ పని చేద్దాం, మనము ఈ పని ఇలా చేద్దాము, ఏం చేద్దాము, ఎలా చేద్దాము. బాబా నన్ను ఈ పరిస్థితిలో పెట్టాడు అన్నటువంటి ఒక్క మాట అనుకుంటే ఇంకేమీ లేదు అసలు. అంటే నీ గురించి భగవంతుడు ఆలోచించి నేను పెట్టాడా అంటే మనం ఎంత పెద్దవాడు? అది కదా గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం చిన్నవాళ్ళం కాదు కదా. మన గురించి బాస్ ఆలోచించాడు కదమ్మా. ఇప్పుడు ఆయన ప్రేమ కరెక్ట్. అంటే మిగతా వాళ్ళ మీద లేదు కదా దగ్గరికి. నాకు ఇచ్చారు కదా ఆ ఛాన్సు, దాన్ని వాడుకోవాలి కదా నేను. మన పరిస్థితిలో పెట్టారు కదా. బాబా నన్ను ఈ పరిస్థితిలో పెట్టాడంటే అంటే నా గురించి ఆయన ప్లాన్ చేసి పెట్టాడంటే కనుక ఆయనకి వేరే పని లేకుండా ఉండాలి, లేదా నేను చాలా పెద్దవాడిని ఉండాలి. అంటే ప్రతి వాళ్ళని ఆ పరిస్థితిలో పెట్టారు. అదే కదా ఈ యూనివర్సల్ మెసేజ్కి ఇచ్చే ముందు రోజు నాడు జరిగిన విషయం. ఏమనుకుంటున్నారు మీరు? నన్ను ఎవరో పిచ్చకి నమ్మని తీసుకొచ్చారు బాబా నీ దృష్టి పెట్టాలంటే. బాబాకు మామూలు కోపం రాలేదు. మన నజరీ దేర్ పంపించారు. నెక్స్ట్ డే పొద్దున ఏమనుకుంటున్నారు నన్ను అసలు మీరు? మహావిష్ణువు భగవంతుడు, ఆయన అనుకోవట్లేదు నువ్వు. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? యూనివర్సల్ మెసేజ్ ముందు బాబా చెప్పింది అది చూస్తే కనుక కొంచెం భయం వేస్తుంది చదివితే. 2 సార్లు చదివినా కానీ కోపం వచ్చింది దానికి. ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఏం అడుగుతున్నారు నన్ను ఏం చేస్తున్నారు అనుకున్నా? మీ జీవితంలో మీరు బాగుపడడం గురించి నేను ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి పెట్టాను. ఐ హ్యావ్ డిజైన్ దట్ ప్రోగ్రామ్ ఫర్ యూ అండ్ యూ వాంట్ టు చేంజ్ దట్ వాట్? అండ్ నాకు అన్నీ తెలియకుండా ఉండాలా? పొద్దున సాయంత్రం ప్రేయర్ చేసేసి మార్చేయమని చెప్తుంటే నేను ఆయనకేం తెలియదు. ఆయనకి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఇదే మాట చెప్తున్నారు ఆయన. ఈ సిచ్యువేషన్ నీకు నాకు ఎవరు కాదమ్మా, నువ్వు కానీ నాది కానీ ఎవరి జీవితాల్లో ఏం తెలియలేదు. కానీ ఆ సిచ్యువేషన్ ఆయన ప్లాన్ చేసి పెట్టారు. ఎందుకు ప్లాన్ చేశారు? ఒక్కటే సెంట్రల్ పాయింట్ ఉంది ప్రపంచంలో. ఆ సెంట్రల్ పాయింట్ ఏంటంటే ఓన్లీ వన్ సెంట్రల్ పాయింట్, దట్ ఈస్ రీచింగ్ హిమ్. ఎమాన్సిపేషన్ అంటే క్లీన్ చేసుకోవడం గురించి ఇక్కడ పుట్టాం మనము. ఆయన దృష్టి అటుంది, మన దృష్టి అట్లేదు. సంపాదించుకుందాం అనుకుంటున్నాం, ఏదో కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నాము. కన్జ్యూమ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాం. కన్జ్యూమ్ చేస్తే హ్యాపీగా ఉండేది లేదు, ఇంకా వస్తుంది కడుపులో నొప్పి ఎక్కువ తింటే. సో ఈ సహజంగా మనం కనుక ఈ జీవితం మనం ఇలా పెట్టారు అని చెప్పి కనుక ఒక్కసారి కనుక ఇఫ్ వీ బిలీవ్ దాట్, ఏక్ బార్ మనకే దేకో గోపి వాడుతుంటాడు కదా, ఒక్కసారి కనుక భగవంతుడు అన్నీ చేసావు కదా, ఇది కూడా మనకే దేకో ఏక్ బార్. ప్రపంచం అన్ని పనులు చేస్తాం కదా, ఇది కూడా చేద్దాం. భగవంతుడే నన్ను ఈ పరిస్థితిలో పెట్టాడు అన్నటువంటి ఒక్క నిమిషం కనుక ఒక్క మనసులో కనుక అనుకోగలిగితే మనం ఆ రోజుతో మొత్తం అంతా బండి అయిపోయింది, ఎక్కేసాం. ఎందుకంటే హీ హాజ్ ప్లాన్ ఫర్ దిస్, సో ఐ షుడ్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్.
అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. ఇప్పుడు ఇద్దరు శైలజలు వచ్చి కూర్చోవాలి. శైలజలు ఇద్దరు పాడిన తర్వాత సాగర్ అండ్ సంగీత్ ఇద్దరు పాడతారు. अवतार मेहर बाबा की जय. मेहर अवतार स्वरूपम मही परमात्म स्वरूपम. मेहर अवतार स्वरूपम मही परमात्म स्वरूपम. मेहर अवतार स्वरूपम मरिरादोई तरुणं मरुवक चेयुमु स्मरणं. मरिरादोई तरुणं मरुवक चेयुमु स्मरणं. मरि मरि तलचिन धन्यं मरि मरि तलचिन धन्यं. मानव जन्मे धन्यं. मेहर अवतार स्वरूपं मही परमात्म स्वरूपं. मेहर अवतार स्वरूपं मेहर मोहन रूपं माटल कंदनि भावं. मेहर मोहन रूपं माटल कंदनि भावं. इलपै वेलसिन दैवं इलपै वेलसिन दैवं. इकपै अतडे सर्वं. मेहर अवतार स्वरूपं मही परमात्म स्वरूपं. मेहर अवतार स्वरूपं प्रेमकु अतडे अर्थं. प्रेमिकुలకు परमार्थं. प्रेमकु अतडे अर्थं. प्रेमिकुలకు परमार्थं. प्रेमिంచే ప్రతి హృదయం ప్రేమించే ప్రతి హృదయం పరవశమగుటే తథ్యం. मेहर अवतार स्वरूपं मही परमात्म स्वरूपं. मेहर अवतार स्वरूपं मानुष वेषमु दाल्ची मस्तुल रक्षण చేసే. मानुष वेषमु दाल्ची मस्तुल रक्षण చేసే. मेहरु तोडिदे लोकं मेहरु तोडिदे लोकं. आ प्रभु सेवये लक्ष्यं. मेहर अवतार स्वरूपं मही परमात्म स्वरूपं. मेहर अवतार स्वरूपं मही परमात्म स्वरूपं. मेहर अवतार स्वरूपं. अवतार मेहर बाबा की जय. స్పెషల్ अवतार मेहर बाबा की जय. స్పెషల్ సాంగ్స్లో నువ్వు మైక్ ఎవరికి ఇవ్వకు ప్లీజ్.
अवतार मेहर बाबा की जय। అరుదించినది అవతారము అవనిని నీడు మన కోసము అరుదించినది అవతారము అవనిని నీడు మన కోసము పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై ఎదలందు నిలచి మనసులను దోచి మానవులనందరిని మేలుకొల్పగా అరుదించినది అవతారము అవనిని నీడు మన కోసము అరుదించినది అవతారము అవనిని నీడు మన కోసము సద్గురుల పిలుపున అరుదించెను శరియార్చి సుతునిగా జనించెను ఆ సద్గురుల పిలుపున అరుదించెను శరియార్చి సుతునిగా జనించెను సద్గురుల సాంగత్యమును చేసెను సద్గురుల సాంగత్యమును చేసెను అవతారునిగా అవని భాసిల్లెను అవతారునిగా అవని భాసిల్లెను అరుదించినది అవతారము అవనిని నీడు మన కోసము పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై ఎదలందు నిలచి మనసులను దోచి మానవులనందరిని మేలుకొల్పగా అరుదించినది అవతారము అవనిని నీడు మన కోసము అనుచరులతో అవని చెరించుచు అనువైన శిక్షణ నేర్పించెను ఆ అనుచరులతో అవని చెరించుచు అనువైన శిక్షణ నేర్పించెను ప్రేమించి ప్రియతమునిగా నిలిచెను ప్రేమించి ప్రియతమునిగా నిలిచెను మేహేరు బాబాగా కీర్తింపబడెను మేహేరు బాబాగా కీర్తింపబడెను అరుదించినది అవతారము అవనిని నీడు మన కోసము పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై ఎదలందు నిలచి మనసులను దోచి మానవులనందరిని మేలుకొల్పగా అరుదించినది అవతారము అవనిని నీడు మన కోసము దేవుని నిజ భాష మౌనం అనుచు మాటలతో తనకు పని లేదు అనుచు దేవుని నిజ భాష మౌనం అనుచు మాటలతో తనకు పని లేదు అనుచు మౌనమును దాల్చి సౌజ్ఞనలు చేసి మౌనమును దాల్చి సౌజ్ఞనలు చేసి సృష్టి మర్మములు మనిషి గమ్యములు సప్త సత్యములు చాటి చెప్పగా అరుదించినది అవతారము అవనిని నీడు మన కోసము పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై పూర్ణావతారమై ప్రేమ స్వరూపమై
ఎదలందు నిలచి మనసులను దోచి మానవులనందరిని మేలు కొల్పగా అరుదించినది అవతారము. అవనిని నేడు మన కోసము అరుదించినది అవతారము. అవనిని నేడు మన కోసము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు మన సాగర్ ఒక పాట పాడతాడు. अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा ओ कृपाब्दी पूर्वभवकृत संचित पुण्यवशता సగుణ రూపము దాల్చిన యుగమునందే నేను జీవించి నిన్ను సేవించినాడా ధన్యుడా. జోహారు దివ్యావతారమూర్తి శరణు సాయుధ్యమీడు మెహేరు చక్రవర్తి. ఆ ఆ ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. పరమాత్మ దర్శనమాయనుగా. పూర్వజన్మ సంస్కార ఫలితమున పూర్వజన్మ సంస్కార ఫలితమున సర్వమయాని అండలభించెను. సర్వమయాని అండలభించెను. పూర్వజన్మ కృత పుణ్యభాగ్యమున పూర్వజన్మ కృత పుణ్యభాగ్యమున పొందితిమి నీ ప్రేమ ప్రసాదము. పొందితిమి నీ ప్రేమ ప్రసాదము. ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. పరమాత్మ దర్శనమాయనుగా. ఎన్ని లక్షల జన్మలాయను ఎన్ని లక్షల జన్మలాయను ఎన్ని లక్షల జన్మలాయను. నిన్నుగాంచ నీ కృప లభించగను. నిన్నుగాంచ నీ కృప లభించగను. మెహరుని అవతార యుగములో మెహరుని అవతార యుగములో మహిని సజీవులమయ్యుండుటయే. మహిని సజీవులమయ్యుండుటయే. ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా. పరమాత్మ దర్శనమాయనుగా. రామ
రామకృష్ణ అవతార యుగములలో రామకృష్ణ అవతార యుగములలో ప్రేమతో గొలిచిన ఋషి యోగి ప్రజలు ప్రేమతో గొలిచిన ఋషి యోగి ప్రజలు ఎంత ధన్యులని ముదముందితిమో ఎంత ధన్యులని ముదముందితిమో అంతవారమని మురియుచుంటిమి అంతవారమని మురియుచుంటిమి ధన్యులమైతిమిగా మేరుని దర్శనమాయనుగా పరమాత్మ దర్శనమాయనుగా మహిలో మానవ జన్మె గోపదట మహిలో మానవ జన్మె గోపదట ఇహ పర సౌఖ్యము నీ దర్శనమట ఇహ పర సౌఖ్యము నీ దర్శనమట బంధ విముక్తిని బాంధవ్యం బట బంధ విముక్తిని బాంధవ్యం బట బ్రహ్మైక్యమే నీ దివ్య ప్రేమయట బ్రహ్మైక్యమే నీ దివ్య ప్రేమట ధన్యులమైతిమిగా మేరుని దర్శనమాయనుగా పరమాత్మ దర్శనమాయనుగా ప్రేమ రూపమున పుడమికి దిగితివి ప్రేమ రూపమున పుడమికి దిగితివి ప్రేమ ప్రసాదము పంచిచితివి ప్రేమ ప్రసాదము పంచిచితివి ప్రేమానుభూతి పొందజేసితివి ప్రేమానుభూతి పొందజేసితివి ప్రేమైక్యమే పరబ్రహ్మమంటివి ప్రేమైక్యమే పరబ్రహ్మమంటివి अनुरागी भास्कर प्रिय में है अनुरागी भास्कर प्रिय में है अनुरागी भास्कर प्रिय में है अनुरागी भास्कर प्रिय में अनंत सत्य में कनुगुणरा अनंत सत्य में कनुगुणरा अंदरि मदि तेरలలో మరుగుపడిన अंदरि मदि तेरలలో మరుగుపడిన అందరి మది తెరలలో మరుగుపడిన अंदरि मदि तेरలలో మరుగుపడిన అనంతాత్మయే మేహేరురా అనంతాత్మయే మేహేరురా 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 मेहरुरा मेहरुरा బాబా నమో మెహ బాబా నమో बाबा नमो मेहर बाबा नमो బాబా నమో మెహర్ బాబా నమో बाबा नमो मेहर बाबा नमो బాబా నమో మెహర్ బాబా నమో बाबा नमो मेहर बाबा नमो బాబా నమో మెహర్ బాబా నమో बाबा नमो मेहर बाबा नमो మెహర్ బాబా నమో मेहर बाबा नमो 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 మెహర్ బాబా నమో ధన్యులమైతిమిగా మెహరుని దర్శనమాయనుగా పరమాత్మ దర్శనమాయనుగా
अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. 2 అనౌన్స్మెంట్స్, ఆ తర్వాత మిగతా అనౌన్స్మెంట్స్, తర్వాత పాట, తర్వాత నామం, ప్రేయర్స్ అండ్ ఆరతి. అయితే రేపు 9 మార్చ్ ఆదివారం కన్కల్ యాన్యువల్ సహవాస్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. దానికి ప్రతి ఏడాది ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారు. ప్రత్యేకమైన బస్ ఏర్పాటు ఉందండి. మల్కాజ్గిరి సెంటర్ నుంచి బయలుదేరుతుంది. టైము ఒకసారి కన్ఫర్మ్ చేయాలి సార్. 6 o'clock. అయితే అది అక్కడి నుంచి పాట్నీ సెంటర్, పనగేశ్వరరావు గారి ఇంటి దగ్గర పాట్నీ సెంటర్, అక్కడికి కూడా వస్తుంది. అక్కడ నుంచి బోయిన్పల్లి, కన్కల్. అయితే వెళ్ళదలుచుకున్న వాళ్ళు, బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు మన సోదరులు వాసుని కాంటాక్ట్ చేస్తే ఆయన ఈ ఆర్గనైజ్ చేస్తున్నారు. దానివల్ల ఈ ప్లానింగ్లో ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఈ కార్యక్రమం సహవాస్ కార్యక్రమం అయిన తర్వాత వర్కింగ్ లంచ్ అని అనౌన్స్ చూసే ఉంటారండి ఇన్విటేషన్లో. అయితే అది ఇక్కడ ప్రసాదం తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. పార్సిల్ ప్యాక్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా దానికి సదుపాయం ఉంది. అది కూడా గమనించవలసిందిగా, ఎవరైతే తీసుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా పార్సిల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. జై బాబా. జై బాబా అండి. ఒకటి అనౌన్స్మెంట్ నా దగ్గర కళ్యాణ్ గారు తీసేసుకున్నారు ఆల్రెడీ, కంకల్ది. తర్వాత మనకి 10వ తారీఖు చందమోహన్ వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాము మార్నింగ్ 6 to మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటుంది. 6 నుంచి 7 గంటల దాకా నగర సంకీర్తన, 7 నుంచి 8 దాకా బ్రేక్ఫాస్ట్, 8 నుంచి 2 దాకా నామము, సాంగ్స్, ఆరతితో క్లోజ్ అవుతుంది. ఇది గమనించాలి కోరుతామండి. గ్రూప్లో పెట్టాము, జై మేర్ బాబు గ్రూప్లో పెట్టాము, అన్ని గ్రూప్స్లో కూడా పెడతాము. 10వ తారీఖు ప్రోగ్రాం. 12 ధుని ఉంటుంది. ధుని ఈసారి 23వ సంవత్సరం ధుని. ఈ ధునిలో పాల్గొనాల్సి కోరుతున్నామండి. తర్వాత 19వ తారీఖు డాక్టర్ చందమాల గారు ఇంట్లో ప్రోగ్రాం ఉంటుంది. అది బుధవారం అయింది. సాయంత్రం 5 నుంచి 8:30 దాకా. మీరు కూర్చొని పర్లేదు మేడం. చందమాల గారు అందరికీ తెలుసు కదా. చందమాల గారి ఇంట్లో ప్రోగ్రాం ఉంటుంది. 5 నుంచి 8:30 దాకా ప్రోగ్రాము. ఇది విల్లా 16 మనభూమి విల్లా, బోగన్ విల్లా, నియర్ సినీ ప్లానెట్, కొంపల్లి. ఇది కూడా గ్రూప్లో పెట్టామండి. అది 19వ తారీఖు ప్రోగ్రాం. ఇది గమనించాలి కోరుతున్నాండి. ఇందాక అనౌన్స్ చేశారు కళ్యాణ్ గారు. వాసుకి పేర్లు ఇవ్వాలే ఇవ్వచ్చు, ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు, ఎందుకంటే రేపు వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి కాబట్టి బస్కి. జై బాబా. ఇప్పుడు సంగీత్ 13వ తారీఖు నాడు మన సత్తయ్య గారికి 50 ఏళ్ళు ఎందుకు మ్యారేజ్ అయ్యి 50 ఏళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ 70 years సార్. 70 years బర్త్డే రెండు కలిపి ఏప్రిల్ 13th నాడు ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు వాసవి కళ్యాణ మంటపంలో. పొద్దున్న 11 o'clock నుంచి సాయంత్రం 4 o'clock వరకు. సో కాబట్టి 11 to 1 కాబట్టి మనం సెంటర్లో ప్రోగ్రామ్ అయిన సండే అయింది. సెంటర్లో ప్రోగ్రామ్ అయిన తర్వాత సెంటర్లో ప్రోగ్రామ్ మనకి 12 o'clock అవుతుంది కదా. తర్వాత మనం వెళ్దాము. ఎవరైనా డైరెక్ట్గా వెళ్తే వెళ్తారు. కాబట్టి డైరెక్ట్గా 11 to 1 అవతార్ మేర్ బాబుకి ఇచ్చి. ఇది సార్ సత్య సీక్రెట్గా అన్నాడు. ఇవాళ బ్రేక్ చేసావు నువ్వు. నేను చెప్పాల్సి ఆయన చెప్పించావు. ఓకే రైట్. సరే, ఇప్పుడు మన సంగీత్ ఒక సాంగ్ నామ్ధూన్ ప్రేయర్ సూర్యనారాయణ గారు ప్రేయర్ చేస్తారు. సంగీత హారతి పాడతాడు. దయచేసి అందరు రావాలండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా అందరికీ మీరు తలా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. దయచేసి అందరు రావాలి, అది మా కోరిక. జై బాబా. దానికి ఇన్విటేషన్ తయారు చేయి. 13 ఏప్రిల్ అండి. ఇన్విటేషన్ పెడతాడు గ్రూప్లో పెట్టి. ఇన్విటేషన్ సండే అయింది, చాలా టైం ఉంది. సండే అయింది, కాకపోతే మనకి జూబిలీస్ వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చూసుకోవడం అక్కడ రావచ్చు. దానికి క్లాస్ కాకుండా మనోడు పెట్టాడు ప్రోగ్రామ్. జై బాబా.
अवतार मेहर बाबा की जय। श्रीकरा भक्तवसीकरा साकारा नीकिदे जोहारुरा मेहर बाबा नीकिदे जोहारुरा। श्रीकरा भक्तवसीकरा साकार नीकिदे जोहारुरा मेहर बाबा नीकिदे जोहारुरा। जगदेक निर्माण संत्राण संहरणा जगदेक निर्माण संत्राण संहरणा त्रिगुणा प्रधान शिरिम्बानुनंदन त्रिगुणा प्रधान शिरिम्बानुनंदन कंदर्पाशतकोटि सुंदर कंदर्पाशतकोटि सुंदर निज भक्त वंदित पादारविंद सदानंद। श्रीकरा भक्तवसीकरा साकार नीकिदे जोहारुरा मेहर बाबा नीकिदे जोहारुरा। दरहासवदन भास्कर शेषी नयना दरहासवदन भास्कर शेषी नयन हे परमा कल्याण गुणा भक्त शरण्य परमा कल्याण गुणा भक्त शरण्य चोरुला विप्लव कारुल पतितूल चोरुल विप्लव कारुल पतितूल धर कृपनेलीन परमादयाधन धर कृपनेलीन परमादयाधन। श्रीकरा भक्तवसीकरा साकार नीकिदे जोहारुरा मेहर बाबा नीकिदे जोहारुरा। अतिवेगरम्मु नागति नीवे सुम्मु अतिवेगरम्मु नागति नीवे सुम्मु नामति पादुकुम्मु सम्मति नेलुकुम्मु नामति पादुकुम्मु सम्मति नेलुकुम्मु पूनापुरी धाम पुरुषोत्तमा पूनापुरी धाम पुरुषोत्तमा कोटि भानु तेजा रामभद्र राज विनुता कोटि भानु तेजा रामभद्र राज विनुता। श्रीकरा भक्तवसीकरा साकार नीकिदे जोहारुरा मेहर बाबा नीकिदे जोहारुरा।
కుమారు నామం కుమార్ చెప్తాడు 10 నిమిషాలు, తర్వాత మీరు ఆర్తి పాడండి. తార్ మెహర్ బాబా की जय. ఓ బాబా నీ నామం ఏమి రుచిరా, 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 ఓ బాబా నీ నామం ఏమి రుచిరా. అరే మెహరు 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 అరే హరే హరే బాబా మెహరు బాబా హరే హరే అరే మెహరు 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 అరే హరే హరే బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 అరే హరే హరే బాబా మెహరు బాబా హరే 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 మెహరు मेरू 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 हरे हरे बाबा मेरू बाबा हरे ओ बाबा नी नामम ये मेरू तीरा, 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 ओ बाबा नी नामम ఎంత రుచిరా, ఓ బాబా నీ నామం 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 ఏమి రుచిరా, ఓ బాబా నీ నామం ఎంత రుచిరా, ఓ బాబా నీ నామం ఎంత రుచిరా, ఓ బాబా నీ నామం ఎంత రుచిరా. అవతారు మెహరు బాబా की जय जय, 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 అవతారు మెహరు బాబా की जय जय. ఓ బాబా నీ నామం ఎంత రుచిరా, ఓ బాబా నీ నామం ఎంత రుచిరా, ఓ బాబా నీ నామం ఎంత రుచి, బాబా నీ నామం ఎంత రుచిరా. అవతారు మెహరు బాబా की जय जय, అవతారు మెహరు బాబా की जय जय.
ప్రార్థనలు అండి. టైం సరిగ్గా రండి సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు సాయంత్రము అవతార్ బాబా కోటి సెంటర్లో 6 to 8 ప్రోగ్రామ్ ఉందండి. ఇది ఇందాక చెప్పలేదు. अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahuramasta, and God the Beloved. You are named is the only one worthy of worship. Repentance prayer. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed that ought not have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has not reached to others, for every word deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avtar Meher Baba Ki Jai. Mandal. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we live worthy of union with you, and help us all to hold fast to your Avas Daman till the very end. Avtar Meher Baba Ki Jai. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ ఆఖరిగా అందరూ బాబా చేసుకున్న పనులు తీసుకోండి. అవతార్ మెహర్ బాబా కీ జై.